ఎందుకు చేశారు? అమృతం కోసం చేశారు. కానీ ఎప్పుడైనా ఒక మంచి జరగాలి అంటే దానికి ముందు చెడు అనేది ముందు ఉంటూ ఉంటుంది. దాన్ని మనం అధిగమించాలి. కానీ అధిగమించేటువంటి శక్తిని సహజంగా అందరం కోల్పోతూ ఉంటాం. మనమే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి సమస్త దేవతాగణాలు కూడా అటువంటి శక్తిని కోల్పోతూ ఉంటారు. దానికోసమే ఆ క్షీరసాగర మథనం జరిగినప్పుడు దాంట్లో నుంచి హాలాహలం పుట్టింది. ఎప్పుడైతే ఆ హాలాహలం పుట్టిందో దేవతలందరూ కూడాను ఒక్కసారి భయపడ్డారట. భయపెట్టమే కాదండి, అందరూ కూడాను పలాయనం చిత్తగించారు. ఇప్పుడు ఎవరు పట్టుకోవాలి ఆ విషాన్ని, ఆ హాలాహలాన్ని ఎవరు పట్టుకోవాలి? అందరూ చూశారు, ఎవరూ ముందుకు రాలేదు. పరమేశ్వరుడు మాత్రం అక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కసారి ఆ హాలాహలాన్ని, ఆ పుట్టినటువంటి హాలాహలం పెరుగుతూ 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 ఆకాశం దాకా వెళ్ళింది. తన యొక్క కళ్ళతో, తన యొక్క దివ్యమైన దృష్టితో ఆ హాలాహలాన్ని ఒక్కసారి చూచాడండి. ఎప్పుడైతే ఆయన దృష్టి పడ్డదో ఆ హాలాహలం అంతా ఎలా మారిందయ్యా అంటే కిం పక్వ జంబూఫలం, మంచి నేరేడు పళ్ళలాగా అయిపోయిందిట. నేరేడు పండు ఎలా నల్లగా ఉంటుందో అలా ఆ ఫలం అంతా అలా మారి ఒక ముద్దలాగా అయిపోయింది. వెంటనే ఆ ముద్ద ఆ పరమేశ్వరుడు ఆయన చేత్తో పట్టుకున్నాడు. పట్టుకోవడమే కాదు, పట్టుకొని చూపించాడు. అందరూ చూస్తున్నారు ఈ వింత, ఏం చేస్తాడా ఆయన అని. సరే, ఆయన పక్కన జగన్మాత, జగదంబిక, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆ అమ్మవారు ఉంది. ఎందుకంటే వివాహ సమయంలో ఆయన ఓ మాట ఇచ్చాడు, ధర్మేచ అర్థేచ కామేచ త్వయా ఏషా నాతి చరితవ్యా. ధర్మార్థ కామాల్లో ఏనాడు కూడాను నిన్ను నేను అతిక్రమించి వెళ్ళను అని మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టడం కోసం ఆ పరమేశ్వరుడు ఒక్కసారి అలా అమ్మవారిని చూచాటండి. ఆ చూపులో చాలా చూపు గురించి భగవత్పాదుల వారు వర్ణన చేస్తారు. ఏమిటయ్యా అంటే, ఎందుకు చూచాట అంటే, నేను ఈ విషయాన్ని గనక మింగకపోతే ఇది ప్రపంచాన్ని మింగేస్తుంది. నేను మింగితే కుక్షో స్వైరగతాన్, లోపల ఉన్నటువంటి దేవతలందరూ కూడాను ఆయన కడుపులో దాక్కున్నారు, వాళ్ళు పోతారు. బయటకు వదిలేద్దామా, బయట సమస్తమైనటువంటి జీవరాశులు కొట్టుకోపోతాయి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అమ్మవారిని అడిగాట పార్వతీ పరమేశ్వరుడు. అడిగితే ఆవిడ ఏం చేసిందంటే చాలా గొప్పగా జిహ్వాయాన్నిహితస్య సిద్ధఘటికా వా కంఠే దేశే భృతః, హాయిగా తీసుకో, ఏం పర్వాలేదు, నాకు నువ్వు మంగళసూత్రం కట్టావు, నా మంగళసూత్రం చాలా గట్టిదయ్యా, నిన్ను ఏమీ చేయదు, హాయిగా మింగేసేంత. ఆ పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఆ చేత్తో పట్టుకున్నటువంటి విషాన్ని నేరేడు పండులాగా మార్చినటువంటి ఆ పండుని, విషరూపమైనటువంటి పండుని అమాంతం నోట్లో వేసుకున్నాడు. జిహ్వాయాం, నేలకి మీద పెట్టుకున్నాడు. అక్కడి నుంచి కొద్దిగా లోపలికి పోనిచ్చాడు. అంతకంటే లోపలికి వెళ్ళిందా లోపల ఉంటే వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు, బయట ఉంటే బయట వాళ్ళు పోతారు. అంటుకోవటం ఆయన మింగకుండా కక్కకుండా నాటి నుంచి నేటి వరకు ఆ మహానుభావుడు ఆ కంఠంలో పెట్టుకున్నాడు. అందుకోసమే ఆయనకి నీలకంఠుడు, గరడకంఠుడు అని పేరు వచ్చింది. మనం అంటూ ఉంటాం మింగలేకపోతున్నాం, కక్కలేకపోతున్నాం అని. కానీ మన కోసం యుగ యుగాలుగా కల్పకల్పాలుగా ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని మింగకుండా కక్కకుండా జాగ్రత్తగా అలా పట్టుకున్నాడు. కాబట్టే మన అందరం ఇక్కడ బ్రతికున్నాం, జీవించున్నాం, ఆయురాలకు భోగభాగ్యాలతో ఉన్నాం. అంచేతనే పరమేశ్వరుడికి ఎప్పుడూ అభిషేకం చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ విషం నుంచి పుట్టేటువంటి అగ్ని ఏదైతే ఉందో చాలా వేడిని కలిగిస్తుంది. ఆ వేడిని చల్లార్చడం కోసమే మనం అభిషేకం చేసుకుంటాం. కానీ అభిషేకం చేయడం వల్ల ఆయనకి ప్రయోజనం కాదు, మనకి ప్రయోజనం. అటువంటి ఆ పరమేశ్వరునికి ఇవాళ ఇక్కడ కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటాం. ఆయన యొక్క దివ్యానుగ్రహం మనందరికీ ఉండుగాక అని ప్రార్థిస్తూ ఆ తదుపరి మధుపర్క ప్రాసన కార్యక్రమాన్ని ఆచార్య స్వాములు, ఎందుకంటే స్వామివారికి మధుపర్కం ఇచ్చే ముందే ఆ లోపల ఉన్న విషయం గురించి మనం చెప్పుకోవాలి. అంచేత ఆ మధుపర్కాన్ని ఇప్పుడు సమర్పిస్తున్నారు. నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. జై బోల్ ఎల్లమ్మ మాతకి.
పూర్వోక్త ఏవం విశేష విశిష్టాయాం శుభతిథౌ परमेश्वर उद्दिश्य परमेश्वर प्रीत्यर्थम श्री रेणुका